నేటి నుంచి పార్లమెంటు సమావేశాలు జరగబోతున్నట. ఆగస్టు 13 వరకు 25 రోజుల పాటు నిర్వహించబోతారు. అయితే కీలక బిల్లులు పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. అయోధ్య విరాళాల చోరీ, పేపర్ లీకేజీ, నిరుద్యోగంపై కేంద్రాన్ని ప్రశ్నించేందుకు ప్రతిపక్షాలు రెడీ అవుతున్నాయి. ఢిల్లీలో డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన ఆల్ పార్టీ మీటింగ్ కూడా ఏర్పాటు చేశారు. టీఎంసీ రెబల్ ఎంపీలు మీటింగ్కు హాజరు కావడంపై ప్రతిపక్షాలు వాకౌట్ చేసినాయి. నేడు పార్లమెంటు ముట్టడికి సీజేపీ పిలుపునిచ్చిందని చెప్పేసి కాక్రోచ్ జనతా పార్టీ. సో ఇదో పెద్ద పంచాయతీ నడుస్తుందిగా మనటి నుంచి కూడా ఆ పంచాయతీలోనే ఉన్నది. సో నేటి నుంచి పార్లమెంటు సమావేశాలు జరగబోతున్నాయి. దాదాపుగా 25 రోజుల పాటు ఈ సమావేశాలు జరుగుతాయి. దీనిలో కీలకమైన బిల్లు చర్చకు వస్తాయంటారు. ఈ మహిళా రిజర్వేషన్ కావచ్చు, జమిలీ కావచ్చు, డీలిమిటేషన్ కావచ్చు, ఇట్లా ఈ 3 బిల్లులు దాదాపుగా చర్చకు వస్తాయని ప్రజల లోపల ఒక ఊహాగానాలు ఏర్పడుతున్నాయి. మరి ఆగస్టు 13 వరకు చాలా ఇంట్రెస్టింగ్గా ఈసారి పార్లమెంటు సమావేశాలు ఉండే అవకాశం ఉంది. ఇంకోటి, ఈ ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు మాత్రం అయోధ్యలో విరాళాల చోరీ చేయడం మేజర్ పాయింట్ రావడం లేదా. అయోధ్యలో ఎవరైతే అధికారులుగా పనిచేస్తూ అక్కడే ఉంటూ హిందూ దేవాలయంలో పైసలు దొంగతనం చేసిన దొంగనాగురు, మరి వాళ్ళపైన కూడా చర్చ పెడుతుంట. ప్రతిపక్షాలు ఆ విషయంలో ఎక్కువగా ప్రశ్నించడానికి అవకాశం ఉందంట. నేనేమంటా, నాకు ఇంకొక చిన్న డౌట్ వచ్చింది. ప్రతిపక్ష పాత్రలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మరి ఎట్లా అడుగుతుంది ప్రశ్న? ఎందుకంటే ఒకవేళ మీరు ప్రశ్నించాలంటే మీకు అర్హత ఉండాలి. అయోధ్యలో రామ మందిరాన్ని మీరు దర్శించుకుర్రా? సరే, మా హిందూ సోదరులు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎంపీలు ఎవరైనా అడిగితే మీకు సంతోషం, సెక్యులర్గా ఉన్న వాళ్ళని అడగవచ్చు. కానీ కాంగ్రెస్ అగ్రనాయకత్వం రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, తర్వాత సోనియా గాంధీ, వీళ్ళ ముగ్గురు మాత్రం ఎలాంటి అంటారుగా అర్హత లేదని చెప్పొచ్చు. ఎందుకంటే బేషరతుగా మీరు అటు పోవడానికి కూడా వ్యతిరేకించరు. సో మరి మీరు ఎట్లా మాట్లాడతారు? మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న అంతో ఇంతో హిందువులుగా ఉన్న వాళ్ళకి అవకాశం ఇది. మీరు మాట్లాడితే సమర్థించారు ప్రజలు. పేపర్ లీకేజ్ అంశం పైన ఇది ఎందుకు, ఈ పేపర్ లీకేజ్ అనే అంశాన్ని తీసుకొచ్చింది ఈ కాక్రోచ్ జనతా పార్టీ. ఆ పార్టీ అంటారుగా సపోర్ట్తో, లేదంటే వాళ్ళకు వచ్చిన మద్దతు చూసి అక్కస్తోని మరి వీళ్ళు ఆ పాయింట్ని రైజ్ చేయబోతారు. దాంతోపాటు నిరుద్యోగం పైన కూడా. సో ఇప్పుడు నిరుద్యోగం పైన చర్చ పెట్టాలి అంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అర్హత ఒకసారి ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాం. దేశంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పైన నిరుద్యోగం పెరుగుతుందని, ఉద్యోగాలు ఇస్తలేరని చెప్పేసి మీరు వాళ్ళని పార్లమెంట్లో ఒక క్వశ్చన్ అడిగే ముందు సిగ్గు శరంతో ఒకసారి ఆలోచించుకోరు. తెలంగాణ రాష్ట్రం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మీరు జాబ్ క్యాలెండర్ ఇచ్చి 2.5 సంవత్సరాలు దాటిపోయింది. మరి రాష్ట్రంలో నిరుద్యోగులను చిత్రహింసలు పెడుతున్న కాంగ్రెస్ సర్కారు సిగ్గు లేకుండా ఢిల్లీలో ఎట్లా ప్రశ్నిస్తారని అడుగుతున్నాం. ఇది ఈరోజు పార్లమెంటు సమావేశాల్లో మెయిన్గా జరగబోయే చర్చ గురించి పేపర్లు రాశారు. ఇంకా దీనికి తోడు కాక్రోచ్ జనతా పార్టీలో ఈ వాంగ్చుక్ అనేట ఆయన దాదాపుగా ఆయన పని అయిపోయింది, దీక్ష విరమించింది కదా. సో మళ్ళీ ఇప్పుడు ఈ అభిజిత్ దీప్కే, సో తను ఇప్పుడు దీక్ష కొనసాగిస్తుంది. ఇలా 2వ రోజు మరి 3వ రోజు. ఇలా వాళ్ళు పార్లమెంటును ముట్టడికి పిలుపునిచ్చారు. మరి వీళ్ళంతా పోతారు. ఇలా ముట్టడిలో ఆయన కూడా, ఈ వాంగ్చుక్ అనే ఆయన కూడా పాల్గొంటాడని చెప్పేసి నిన్న మన పేపర్లు వచ్చినాయి. మరి వాళ్ళు రాసిర్రా రాసిరుగా. వాంగ్చుక్ను సర్కారు దవాఖానాలనే ఉంచాలట. ఆయనకు చికిత్సపై డాక్టర్ల బృందానిదే తుది నిర్ణయం అట. ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ప్రైవేటు ఆసుపత్రికి తరలించాలని సోనం భార్య అప్పీల్ కొట్టివేసిరట. ఇక చూసుకోరు. ఇప్పుడు ఏదైనా కానీ ఆయన హాస్పిటల్నే ఉంచాలని చెప్పేసి అంటారంట. లేదు ఆయనేమో నేను బరాబర్ వస్తా, పార్టిసిపేట్ చేస్తా ర్యాలీలో అని చెప్పేసి అంటుండు. మరి ఏదేం జరిగినా తృణమూల్ కాంగ్రెస్ నుంచి ఒక 20 మంది ఎంపీలు వాళ్ళు కొత్త పార్టీలో పెట్టుకున్నారట. నేను బీజేపీలో జాయిన్ అయ్యారనుకుంటున్నా, ఎన్డీఏలో ఉన్నారేమో మరి మేబీ. సో ఇప్పుడు వాళ్ళంతా ఆ ఆల్ పార్టీ మీటింగ్కు హాజరు కావడం పైన ప్రతిపక్షాలట వాకౌట్ చేసినట. మీకు శ్రద్ధనేది కదా ఒకటే కాబట్టి చేసిర్రేమో. సో చూద్దాం, ఇవాళ పార్లమెంటు సమావేశాలు మాకు కుదిరితే మన ఛానల్ కూడా లైవ్ పెట్టే ప్రయత్నం చేస్తాం. మరి ఏం జరుగుతుంది చూద్దాం. 25 రోజులు కంటిన్యూషన్ ఉంటుందట.